పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ఎమ్మెల్యే కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికలకు కూటమి జనసేన అభ్యర్థిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు పేరును పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు. ప్రస్తుతం జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నాగబాబు సేవలు అందిస్తున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయాలని నాగబాబుకు సమాచారం అందించారు. నామినేషన్ కు అవసరమైన పత్రాలు సిద్ధం చేయాలని పార్టీ కార్యాలయాన్ని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఎట్టకేలకు నాగబాబుకు ఏ పదవి ఇవ్వాలనే దానిపై ఓ క్లారిటీ వచ్చింది. లోక్సభకు అంటూ ఒకసారి, లేదు ఎమ్మెల్సీ అంటూ మరోసారి, కాదు కార్పొరేషన్ పదవి అంటూ ఓసారి ఊహాగానాలు వచ్చాయి. తాజాగా ఏపీలో 5 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఇప్పుడు ఈ అంశం తెరపైకి వచ్చింది. గత ఎన్నికల సమయంలో ఆయన పార్టీ కోసం విశేషంగా కృషి చేశారు. అయితే ఆయనకు ఆ సమయంలో సీటు దక్కలేదు. కూటమిలో సీట్ల సర్దుబాటు విషయంలో ఆయన త్యాగం చేయాల్సి వచ్చింది. అప్పట్లో నాగబాబును కేబినెట్లోకి తీసుకుంటామని చంద్రబాబు నుంచి ఒక ప్రకటన కూడా వెలువడింది. అయితే ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవ్వగానే ఆయన శాసన మండలికి పంపి మంత్రి పదవి ఇస్తారని అంతా భావించారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు పేరును ఖరారు చేశారు పవన్ కళ్యాణ్. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి పూరా లోకల్.